మొన్న రీసెంట్గా జూబ్లీ హిల్స్లో పోటీ చేశారు. కొన్ని ఓట్లతో ఓడిపోవడం అనేది జరిగింది. ఇంతకుముందు చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో కంపేర్ చేస్తే నాకు 4-5 ఇంతలు ఎక్కువనే ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు డైరెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ నుంచి ఏకంగా ఇప్పుడు హైదరాబాద్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హైదరాబాద్ సెంట్రల్కి అంటే ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా మా డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి కాబట్టి. బీజేపీ అనగానే సార్ హిందూ ముస్లిం సంబంధించి విడదీస్తారు. సో విడదీంచు పాలించు వాళ్ళది. సో హిందూ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఆ టైంలో ఏటికైనా దిగిచేస్తారు అన్నది ఒక ప్రధానమైన టాక్. ముఖ్యంగా హిందూస్ని ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే భారతీయ జనతా పార్టీ పుట్టిందే హిందుత్వాన్ని కాపాడుతారు. అందరినీ సమానంగానే చూస్తుంది. ఇంపార్టెన్స్ మాత్రం ఇక్కడ ఇస్తుంది. ఎంపీ ఎన్నికల్లో మోడీ గారిని వాడుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల్లో వారినే వాడుకున్నారు. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారిని అడిగారు. ఇక్కడ స్టేట్ లీడర్లు ఏం చేస్తున్నారు? ఇక్కడ స్టేట్ లీడర్ మేము అది చేస్తాం ఇది చేస్తామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? స్టేట్ లీడర్స్ ప్రతి ఒక్కరు వారు వంతు పనిచేస్తున్నారు, నో డౌట్. ఈరోజు బండి సంజయ్ గారు ఉంటే అధికారంలో కూడా వచ్చేవాళ్ళమేమో. కిషన్ రెడ్డి గారి వల్లనే పార్టీ డౌన్ అయిందని. కిషన్ రెడ్డి గారు అంత పార్టీ గురించి ఆలోచించే వ్యక్తి. నేనైతే ఈ పార్టీలో ఫస్ట్ ప్లేస్ ఆయనకే ఇస్తాను. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే వాళ్ళు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా. నమస్తే దీపక్ రెడ్డి గారు. సో కంగ్రాచులేషన్స్ అండి ముందుగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా నియమింపబడినందుకు. తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం, ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాం సార్. మొన్న రీసెంట్గా జూబ్లీ హిల్స్లో పోటీ చేశారు. స్వల్ప ఓట్లు అనుకోవచ్చు, కొన్ని ఓట్లతో ఓడిపోవడం అనేది జరిగింది. అసలు కొన్ని సర్వేలు అయితే మీకు కొన్ని పాజిటివ్ కూడా వచ్చినాయి సార్. స్టార్టింగ్లో డెఫినెట్గా దీపక్ రెడ్డి గెలుస్తారు అది ఇది అని చెప్పేసి. సో మొదటిసారి నిలబడ్డారు, తర్వాత ఓడిపోవడం అనేది జరిగింది. ఎట్లా అనిపించింది? నేను యాక్చువల్గా ఖైరతాబాద్ వాసుని అప్పుడు. బట్ స్టిల్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నాకు జూబ్లీ హిల్స్ ఇవ్వడం జరిగింది. అయినా అక్కడ వారి పార్టీ కార్యకర్తలు నన్ను మంచిగా రిసీవ్ చేసుకొని మేమందరం కలిసి ఒక 4 years ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఎందుకంటే అక్కడ ఎక్కువ మైనార్టీ ఓట్స్ ఉంటాయి కాబట్టి అన్ని హిందూ ఓట్స్ కన్సిడర్ చేస్తాను. మేము ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసాము. ప్రజల గురించి చాలా విషయాలలో కొట్లాడడం కూడా జరిగింది. సో ఈ పరిస్థితులలో నాకు అక్కడ ఇంతకుముందు చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో కంపేర్ చేస్తే నాకు 4-5 ఇంతలు ఎక్కువనే ఓట్లు వచ్చినాయి. బట్ స్టిల్ అందరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ఓట్లతోని. బట్ నాకు గెలుపు అనేది ముఖ్యం. సో దానికి ఓట్లు అనేటి లాస్ట్లో వేరే మైనార్టీ లీడర్ కాంగ్రెస్ నుంచి నిలబడి అక్కడ ఓట్లు చీలడం, ఈ విధమైన పరిస్థితుల్లో అక్కడ నిలవడం జరిగింది. ఓవరాల్గా బాధ అనిపించలేదా సార్? డెఫినెట్లీ ఎందుకు అనిపిస్తుందండి. బాధ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే గుంజుకొని పోయినప్పుడు, ఏదో అయినప్పుడు. అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా మంచిగా కంటెస్ట్ చేసింది. మీరు చెప్పినట్టు చాలా సర్వేలలో గెలిచి ఓటమి అనేది మళ్ళీ గెలుస్తానికి ట్రై చేయాలనేది ఒకటి లెసన్ అనేది నేను నేర్చుకున్నాను అక్కడ. సో ఓడిపోయాను మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే కమ్యూనిటీ ఓట్లు అనేది డెఫినెట్ గా ఉంటాయి సార్. సో అలాంటి ప్లేస్ లో గెలవడం అనేది ఇంపాసిబుల్ అంట భారతీయ జనతా పార్టీ. డెఫినెట్లీ అక్కడ అందరూ ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారి ఎలక్షన్ లో చూస్తే 65,000 దగ్గర ఓట్లు వచ్చినాయి. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంది? ఆ ఓట్లు ఇంకొక 5-10 ఓట్లు 1000 ఇంక్రీజ్ చేసుకుంటే వేరే వాళ్ళ ఓట్లు స్ప్లిట్ అయిపోతే గెలిచినట్టే కదా మేము అక్కడ. ఓకే, సో ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ అదే ఏరియా కాన్స్టిట్యున్సీస్ అన్ని కూడా స్ప్లిట్ కాబోతున్నాయి, రీమోడల్ కాబోతున్నాయి. అందులో ఏదైనా కావచ్చు. మైనార్టీ ఓట్స్ ఎక్కువ అటు సైడ్ స్ప్లిట్ అయిపోతే మనకు ఉంటుంది. సో ఏం సార్ ఇప్పుడు డైరెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ నుంచి ఏకంగా ఇప్పుడు హైదరాబాద్ అంటే ఈజ్ నాట్ ఏ జోక్. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేది మీకు అతిపెద్ద సవాలు. మరి జిహెచ్ఎంసీలో లాస్ట్ కానీ ఈసారి ఎక్కువ స్థానాలు వస్తాయా లేకపోతే తగ్గుతాయి అనుకోవచ్చు? నేను ఈ పార్టీలకి, భారతీయ జనతా పార్టీలకి 6 years అవుతుంది దగ్గర వచ్చి. దానికంటే ముందు నియర్లీ అబౌట్ అరౌండ్ 25 years ఐ వర్క్డ్ ఇన్, అంటే నా చిన్నతనం నుంచి ఐ వర్క్డ్ ఇన్ టీడీపీ. ఓకే, సో అక్కడ కూడా నేను పెద్ద పోస్టులు చేశాను. మంచి రికగ్నిషన్ ఉండే, ఇవన్నీ ఉండే. నాకు ఇది కొత్త ఏం కాదు. బట్ స్టిల్ నాకు భారతీయ జనతా పార్టీ తక్కువ కాలంలోనే నాకు మంచి గుర్తింపు ఇచ్చింది నా వర్క్ చూసి. దీనికి కూడా తగిన న్యాయం చేస్తాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హైదరాబాద్ సెంట్రల్కి అంటే ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా మా డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి కాబట్టి
దీనికి తగిన న్యాయం చేసి నాకు ఈ పోస్ట్ అవడంలో కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా, లక్ష్మణ్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు లీడర్స్, అందరు కూడా సహాయపడ్డారు ఆర్ ఇచ్చారు నాకు. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఈ నా పైన నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా నేను పనిచేస్తాను. 25 డివిజన్స్ ఉంటాయి ఈ కాన్స్టిట్యున్సీ, ఈ డిస్ట్రిక్ట్స్ లో 25కి మినిమం 20 పైనే గెలుస్తామనేది నా పక్కా కాన్ఫిడెన్స్ ఉంది. 100% డౌటే లేదు. అసలు కూడా ఈసారి కంపల్సరీ బీజేపీకి రాబోతున్నారు. అది 100%. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? అదే అంటే ఇక్కడ కూడా అంటే మనకి బీజేపీ అనగానే సార్ హిందూ వేరే కమ్యూనిటీ ముస్లిం సంబంధించి విడదీస్తారు. సో విడదీంచు పాలించు వాళ్ళది. సో హిందూ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఆ టైంలో ఏడికైనా దిగజారుతారు అన్నది ఒక ప్రధానమైన టాక్. రేపు నాడు మీరు చేసేది అదేనా? ఇది ఒక తప్పుడు ప్రచారం. యాక్చువల్ ఈ విధమైన ప్రచారం చేసి వేరే పార్టీ వాళ్ళు ఓట్లు దండుకోవాలని చూస్తారు. భారతీయ జనతా పార్టీ ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూస్తుంది. ముఖ్యంగా హిందూస్ని ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే భారతీయ జనతా పార్టీ పుట్టిందే హిందుత్వాన్ని కాపాడటానికి. సో అలాగని చెప్పేసి వేరే ఇతర మతస్థులను ఎక్కడ కూడా కించపడుతుందండి భారతీయ జనతా పార్టీ. అందరినీ సమానంగానే చూస్తుంది, ఇంపార్టెన్స్ మాత్రం ఇక్కడ ఇస్తుంది, నో డౌట్ అందులో. ఎందుకంటే ఒకరిని ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకు, మళ్ళీ వాళ్ళని తక్కువ చేసుడు తక్కువ ఎక్కడ చేస్తుందండి? ఏ వస్తువులు ఇవ్వాలనో, ఏది రేషన్స్ ఇవ్వాలనో, ఎక్కడ ఇల్లు ఇవ్వాలనో అంత వాళ్ళకే ఎక్కువ ఉంటాయి ఇక్కడ నిజంగా చెప్పాలంటే. బట్ స్టిల్ మన 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 దేశం యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే హిందుత్వం కాబట్టి దానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వవలసిందే, పూర్వీకులను కాపాడుకోవాల్సిందే వాళ్ళు చేసినటువంటి పనులను. సో భారతీయ జనతా పార్టీ మేయర్ సీట్ అని ఎందుకు కైవసం చేసుకుంటానో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడైతే రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మేయర్ ఉండొచ్చు, కార్పొరేషన్ చైర్మన్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళ హ్యాండ్స్ లో అంతటా కూడా డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉన్నది. అందుకొరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఓటర్స్ వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈసారి, ఎందుకంటే ఎక్కడైతే మనం భారతీయ జనతా పార్టీ తెచ్చుకోగలుగుతాం, సెంట్రల్ ఫండ్స్ అనేటివి బాగా వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ అనేది సూపర్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఈసారి ఆలోచించి ఏసీ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ. ఎన్ని రోజులు అని చెప్పేసి మీరు మోడీ మోహం చూడండి ఇక్కడ ఓట్లేయండి, మోడీ మోహం చూడండి ఇక్కడ డెవలప్ చేసినాం, అక్కడ ఇక్కడ ఓట్లేయండి అని చెప్పేసి అంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మోడీ గారిని వాడుకున్నారు, తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల్లో వారినే వాడుకున్నారు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారిని అడిగారు. ఇక్కడ స్టేట్ లీడర్లు ఏం చేస్తున్నారు? ఇక్కడ స్టేట్ లీడర్ మేము అది చేస్తాం ఇది చేస్తామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? స్టేట్ లీడర్స్ ప్రతి ఒక్కరు వారు వంతు పనిచేస్తున్నారు, నో డౌట్. మోడీ గారిని చూడమనే డిఫరెన్స్ ఎందుకు అంటే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఏ విధంగా, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏ విధంగా ఉన్నది మీకే తెలుసు. ప్రపంచంలోనే మనకు ఒక గుర్తింపు తీసుకురాగలిగింది. నేను చెప్పేది అదే, ఇక్కడ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మేయర్ కావచ్చు, స్టేట్కి కావచ్చు, ఏదో ఒకటి మీరు ఇచ్చిన తర్వాత కదా, ఓట్లు కొనేసేసి దానికి 4-5 సీట్లు వచ్చిన తర్వాత తతిమంది మొత్తం చేయాలంటే కాదు కదా. అంటే ఇన్ సెన్స్ డెఫినెట్లీ అందరినీ ఈక్వల్గా చూడవలసిందే, చూస్తున్నారు కూడా. కానీ పవర్ అనేది బీజేపీలో ఉంటే తీసుకొచ్చే ఫండ్స్ అవన్నీ కూడా ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించి ఎక్కువ చేయగలుగుతారు అనేది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది మా యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది సార్, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఒక్క సీట్ కూడా ఓడిపోలేదు, ఆ చరిత్ర ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది కేవలం ఒక్క సీట్, అది కూడా రాజాసింగ్ గారు. సో ఇంత పెద్ద కాంపిటీషన్లో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్లేస్కి వచ్చే ఛాయిసెస్ ఉన్నాయా? మీరు చూసిరో లేదో, ఎలక్షన్స్ కంటే ఒక 3-4 నెలల ముందల డిఫరెంట్ లెవెల్లో ఉండే భారతీయ జనతా పార్టీ రూల్ చేస్తుందా అనే పరిస్థితిలో ఉండే. కొంచెం పరిస్థితులను వేరే కొంచెం ఎండుకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కొంచెము వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలకు లోనై ప్రజలందరూ కూడా వాళ్ళ సైడ్ కొంచెం మొగ్గు చూడడం జరిగింది. దానిలో ఏమాత్రం డౌట్ అవసరం లేదు. దాన్ని ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. మేము ఎందుకు వేసినాం రా వీళ్ళ కోట్లు అనేది. చెప్పారా సార్ మీకు? ప్రజలే చెప్తున్నారు కదా. ఎక్కడికైనా జనాలకి కెమెరా పట్టుకొని పోండి, జనాలు రోడ్ల మీద పోతే అడుగుతారు, తప్పు చేసినాం కాంగ్రెస్ కోట్లు. సోషల్ మీడియా సృష్టి అంటాను. డెఫినెట్లీ నేను అందుకే అంటున్నా, మీరు ఇట్లా లైవ్ గా పోండి. ఇట్లా ఎందుకు సార్ ఫ్రీ బస్సులు వస్తున్నాయి కదా, 900 రూపాయలు ఫ్రీ యూనిట్ కరెంట్ వస్తుంది కదా సార్. ఫ్రీ బస్సులు ఇవన్నీ కూడా కొన్ని ప్లేస్లలోనే ఉన్నాయి. ఆ ఫ్రీ బస్సు కూడా ఎక్కడైతే అవసరమో అక్కడ లేదు. మీరు ఉన్న వాటిల్లో ఫైట్ చేసుకుంటున్నారు. ఆటో వాళ్ళకి వీళ్ళందరూ ఫైట్లు చేస్తున్నారు, మా పొట్ట దెబ్బ కొడుతున్నారు అని చెప్పేసి. నేను ఎవరిని వేరే తిరిగి అంటలేను. చాలా ఫ్రీ బస్సులు లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే, నో డౌట్. కానీ ఇవ్వవలసిన ప్లేస్లలో ఇస్తే మంచిగా ఉంటుంది. స్కీమ్స్ అనేటివి ఎక్కడ ఇవ్వాలనో అక్కడ ఇస్తే మంచిగా ఉంటుంది. ఉత్తగానే ఓట్ల గురించి ఇచ్చే స్కీమ్స్ ఎప్పటికీ పనికిరావు. నేను చెప్పదలుచుకున్నది ఇదండి. సార్ ఇప్పుడు ఇది పర్సనల్
క్వశ్చన్ అడగచ్చో లేదో అంటే ఇప్పుడు బీజేపీలో కీలక బాధ్యతలు ఉన్నారు కాబట్టి, సో రేవంత్ రెడ్డి గారితో మీ ట్రావెల్ అనేది బాగుండే. సో మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా ఐ మీన్ మంచి రిలేషన్, సో అటు సైడ్ వెళ్ళకుండా కాంగ్రెస్ సైడ్ వెళ్ళకుండా ఎందుకు సార్ బీజేపీకి రావాల్సి నాకు వచ్చింది? చిన్నప్పటి నుంచి కూడా మాకు ఒక దూరం తాత ఉండేటోడు, జిల్లా పరిషత్ చైర్మన్ అని ఉన్నప్పుడు మా డాడీ క్లోజ్ ఉండేది. ఓకే. వాళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నారు, అయినా కానీ నేను అప్పుడులో మాధవరెడ్డి వీళ్ళంతా మాకు కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ అంకుల్. ఓకే. సో వాళ్ళని ఎందుకో అప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంకొక మాజీ మంత్రి కృష్ణ యాదవ్ గారు ఉన్నారు, మేమంతా కొంచెం క్లోజ్గా ఉండి ఆయనతో చిన్నప్పటి నుంచే ట్రావెల్ చేస్తుండే. ఎందుకో చంద్రబాబు నాయుడు అంటే ఆకర్షితులై ఇటు సైడే ఎక్కువ రావడం జరిగింది. ఓకే. దాని తర్వాత మీరు రేవంత్ మీరు చెప్పినట్టు మీ అందరం కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్, నో డౌట్. నాకు మంచి బ్రదరు, మంచి మంచి ఏమంటారు సలహాలు కూడా ఇస్తూ ఇప్పటికీ మాట్లాడతారా? మాట్లాడుతుంటాడు, దానికి ఇప్పటికీ? తప్పేం లేదు. డెఫినెట్లీ పార్టీలు పక్కన పెడతారా ఆ టైంలో? ఫంక్షన్లలో కలుస్తూనే ఉంటాం, నో డౌట్. సో నేను అనేది ఆయన నాకు చాలాసార్లు అడ్వైస్ కూడా చేసిర్రు, నువ్వు పార్టీ ఇంత పెద్ద పోస్టుల నుంచి అందులో పోతున్నావు, చూసుకో, ఆలోచించుకో. భారతీయ జనతా పార్టీలో మళ్ళీ నువ్వు కింద నుంచి పైకి రావాల్సిందే. నువ్వు నేను స్టేట్కి అప్పుడే జనరల్ సెక్రటరీ ఉంటుంది టీడీపీలో. ఇంట్లోకి వచ్చేటప్పుడు అడ్వైజ్ చేసినాడు, చూసుకొని ఆలోచించుకొని పో, నేను కూడా అందులో నుంచి వచ్చినోడిని, మళ్ళీ నువ్వు కింద నుంచి రావాలంటే నో ప్రాబ్లం. మళ్ళీ నేను కాంగ్రెస్లోకి వచ్చి నాకు ఇష్టం లేని పార్టీలలోకి వచ్చి నాకు ఇష్టం లేదు. మేమందరం కూడా గరకపాటి మోహన్ రావు గారు మీ అందరం కూడా ఆలోచించి, సీఎం రమేష్ గారు మీ అందరం కూడా ఆలోచించి, అప్పుడు ఏ పార్టీ బెస్ట్ అనేది ఆలోచిస్తే అప్పుడు మాకు మోడీ గారు ప్లస్ ఇక్కడ సైడ్ మా కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అందరం కూడా ఇందులోకి అప్పుడు రావడం. సార్ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి తెలంగాణలో అయితే జీరో సార్. అంటే అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా టైంలో వచ్చింది, తర్వాత మళ్ళీ ఎగ్దం కింద పడిపోవడం అనేది జరిగింది. కేవలం అంటే ఉన్నమాట సార్, బండి సంజయ్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే, గ్రామాలలో కూడా పార్టీ పోయింది. ఈరోజు బండి సంజయ్ గారు ఉంటే అధికారంలో కూడా వచ్చేవాళ్ళమేమో, కిషన్ రెడ్డి గారి వల్లనే పార్టీ డౌన్ అయిందని సోషల్ మీడియా సృష్టి సార్ ఇది నా మాటలు. చాలా చాలా తప్పు. కిషన్ రెడ్డి గారు అంత పార్టీ గురించి ఆలోచించే వ్యక్తి నేనైతే ఈ పార్టీలో ఫస్ట్ ప్లేస్ ఆయనకే ఇస్తాను. కానీ ఆయన చెప్పే విధానం ప్రజలకు కొంచెం బయట చూసే వాళ్ళకి కొంచెం అర్థం కాదు, ఎందుకంటే దగ్గర నుంచి చూస్తా కాబట్టి. ఎందుకంటే ఆయన పార్టీ గురించి ఆలోచిస్తాడు. ఈ రోజు ఢిల్లీ నుంచి వస్తున్నా అంటే పార్టీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి ఫ్యామిలీ ఇక్కడ ఉందా లేదా అని కూడా ఆలోచించాడు నాకు తెలిసి. అయితే ఫుడ్ గురించి కూడా ఇండైరెక్ట్ గా ఆలోచిస్తుంటాడు. ఆయన చేసేది ఏంటంటే రాగానే పోయి పోలీసుల మీదకి ఇట్లా పోయి ఆ ధర్నా అది ఇది అన్నాడు. ఆ ధర్నా ఏ విధంగా చేసి ప్రజలకు పోవాలి, ఆ పాయింట్ ఎట్లా పోవాలి అనేది దాని మీద ఆలోచిస్తాడు. కాబట్టి కొంచెం ఆ థింక్ చేసుకుంటే ప్రజల అవతల సైడ్ నుంచి ఈ పార్టీలో కొందరు క్యాడర్ ఆలోచించే విధానం ఆయన మీద కొంచెం వేరే తిరిగి ఉంటుంది కాబట్టి అట్లా అనుకుంటారు. లేకపోతే కిషన్ రెడ్డి గారు చేయబట్టే కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు, దత్తాత్రేయ గారు ఉండొచ్చు, లక్ష్మణ్ గారు ఉండొచ్చు, ఇలా కొంచెం సీనియర్స్ చేయబట్టే ఈరోజు పార్టీ బతుకుంటే అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాతనే కదా ఎవరు వచ్చినా కానీ. నాకు క్లోజ్ ఫ్రెండే నో డౌట్ సంజయ్ గారు, నేను వేరే తిరిగి అంటలేను. కానీ ఇలా సంజయ్ గారు ఉండొచ్చు, అరవింద్ గారు ఉండొచ్చు, మన ఈటల గారు కొత్తగా వచ్చినటువంటి ఈటల గారు ఉండొచ్చు, లేదా అంటే మన రఘునందన్ గారు ఉండొచ్చు. ఇలాంటి ఫైర్ ఫైటర్స్ చేయబట్టే పార్టీ డెఫినెట్లీ లైవ్లో ఉంటుంది, ఉండబోతున్నది. పార్టీ కంపల్సరీ తెలంగాణలో ప్రభుత్వం కైవసం చేసుకోబోతున్నది. డికే అరుణ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతో మంది పేర్లు తీసుకుంటుంటే పాత ఆచారి గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీకు తెలియకుండానే ఏ ఏరియాలలో వాళ్ళు ఫైర్ ఫైటర్స్ ఉన్నారు. ఇక్కడ కొత్తగా వచ్చిన రాకేష్ గారు ఉండొచ్చు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఇట్లాంటి రాజా సింగ్ గారు ఉండొచ్చు. రాజా సింగ్ కొంచెం అంటే ఇవన్నీ కూడా వాళ్ళని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటే అక్కడ వస్తాను మంచిగా ఉంది. వీళ్ళందరికీ ఉంటే నిజంగా చెప్పాలంటే పాలిటిక్స్ అనేది ఆల్మోస్ట్ అప్పటి నుంచే ఉన్నాను. కానీ నా వర్కింగ్ స్టైల్ వేరే కాబట్టి మెల్లమెల్ల స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే టైప్లో నేను ఫాలో అవుతాను. కాబట్టి మెల్లమెల్ల వస్తుంటాను. కాబట్టి ఐఎమ్ హ్యాపీ హియర్. డెఫినెట్లీ రాబోయే కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి అది డెఫినెట్లీ నెరవేరబోతుంది త్వరలోనే. మనం కూడా ఇదొక ఢిల్లీలో గెలిచేసినాం, ఇంకా తెలంగాణలో కూడా గెలిచేస్తామని పగటి కళలు మనకి అంటున్నారు. నెక్స్ట్ తెలంగాణ అనేది పగటి కళలు కాదండి, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ డైలాగ్ వద్దు సార్, నేను ఇప్పటికీ దాదాపు బీజేపీ ఢిల్లీకి మనకు సంబంధమే లేదు సార్, నిజంగా చెప్తున్నా. అక్కడ థింకింగ్ వేరే ఉంటుంది, మన థింకింగ్ వేరే ఉంటుంది. బట్ మీరు ఓట్లను చూసుకోండి, ఎమ్మెల్యే ఓట్స్ తర్వాత బీజేపీకి ఎంపీ ఎలక్షన్స్లో వచ్చిన ఓట్లు చూసుకోండి. నేను చెప్పేదలుచుకుంది అది. ఓట్ల పర్సంటేజ్ చూసుకుంటే మాకు దగ్గర 40 పైన సీట్లలో మేము ఆల్రెడీ ఇంక్రీజ్డ్ ఆఫ్ ఓట్స్ ఇన్ ద సెన్స్ మాకే డామినేటింగ్ ఓట్స్ వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ డెఫినెట్లీ బీఆర్ఎస్కి సంబంధమే లేదండి. బీఆర్ఎస్ పార్టీని మేము దగ్గర కూడా రానియం.
బీఆర్ఎస్ పార్టీ చేపట్టే మాకు నెక్స్ట్ ఎలక్షన్లలో వచ్చినాయి. రాబోయే ఎలక్షన్లలో బీఆర్ఎస్ మొత్తం కనుమెరుగు రాబోతున్నది. మాతో చాలా మంది టచ్లో ఉన్నారు, వస్తామని చెప్పేసి మా సీట్లు మాకు ఉంచండి అని చెప్పి చాలా మంది సార్ touch లో లాస్ట్ ఉన్నారు. టైం ఎలక్షన్స్ లో ఇదే డైలాగ్ కొట్టింది సార్, 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, 15 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు అని ఆ వీడియోలు కూడా చూపిస్తాను. లాస్ట్ లో కొంచెం చేంజ్ అయింది, నేనే చెప్తున్నా కదండి, మీరే చూసినా అంటున్నారు, మీరే సర్వే చేశారు నా గురించి ఏ విధంగా ఉండే నా పైన. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కొంచెం మొగ్గు భారతీయ జనతా పార్టీ ఏ విధమైతే ఫైట్ చేసి అపోజిషన్లో తీసుకురావాల్సిన ఓట్లన్నీ కూడా లాస్ట్లో కొంచెం ఎందుకో చేంజ్ అయిపోయి కాంగ్రెస్ సైడ్ వేడే అనేది అందరూ విశ్లేషణలో సో తేలినటువంటి అక్కడ తప్పు జరిగింది. తప్పు కొంచెం జరిగింది ఇప్పుడు దాన్ని సరి జరిగింది చేసుకుంటారా? దాన్ని డెఫినెట్లీ సరి చేసుకుంటున్నాము. అందరూ కలిసిమెలిసిగా ముందరికి రాబోతున్నారు. అందుకే లేట్ అవుతున్నది. మీరు అడిగే స్టేట్ ప్రెసిడెంట్ ఇక నెక్స్ట్ అడగబోయేది నాకు తెలుసు, మీరు అడగబోతున్నారని కూడా. స్టేట్ ప్రెసిడెంట్ అనేది ఈ వీక్లోనే కాబోతున్నది. ఎందుకంటే చాలా చాలా పకడ్బందీగా ఎక్సైజ్ చేసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ని అందరినీ కూడా వేయడం జరుగుతున్నది. సో దీనికి డెఫినెట్లీ రాబో కాలంలో తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు. నేను మీ ఛానల్ ద్వారా కూడా అందరికి కూడా ఇప్పటి నుంచి కొంచెం భారతీయ జనతా పార్టీని ఆదరించండి, మోడీ గారికి సపోర్ట్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ డిఫరెన్స్ అనేది బాగా చూడగలరు. సార్ లంకల దీపక్ రెడ్డి గారు క్లాస్ లీడరా మాస్ లీడరా? చూనిక క్లాస్ కనిపిస్తున్నారు పాపం. నా గురించి మీకు తెలుసుకుంటే హైయెస్ట్ ర్యాలీస్, హైయెస్ట్ ధర్నాలు టీడీపీ ఉన్నప్పుడు 300 అరెస్టులు ఉండే నా మీద. బాబా సో డెఫినెట్లీ నేను మాస్లోకి సంబంధించిన వాడినే. నేను ప్రతి బస్తీలలో పోవాలనే చూస్తూ ఉంటాను. అయితే మాకు అప్పుడు ఖైరతాబాద్ ఉన్నప్పుడు కొంచెం ఏరియా కొంచెం వేరే తిరిగి కొంచెం పాషే ఉంటుండే, మీరు అన్నారు కాబట్టి. బట్ వేరే నా పనులన్నీ మాత్రం మాస్ లెవెల్లో ఉంటాయి. మాస్ లెవెల్లోనే మీ అందరం కూడా ఎందుకంటే ఎక్కడైతే నీడ్ ఉంటుందో అక్కడనే లీడర్ అవసరం అండి. పాష్ ఏరియాలలో లీడర్ ఉండి కూడా వేస్ట్ అని వాళ్ళ ఇంటికి కూడా రానియరు ఎవరు లీడర్లను. సో అందుకొరకు బస్తీలలోనే మేము బాగా వేస్తాం, బస్తీల వాళ్ళతోనే మేము మేయర్. ఎందుకంటే సార్ హైదరాబాద్ లో ఫైట్ చేసేడు వేరు, మనం బయట గ్రౌండ్ లో ఫైట్ చేసేడు వేరు సార్. సో హైదరాబాద్ లో ఫైట్ చేసేటానికి మినిమం కొన్ని గట్స్ అనేది ఉండాలి. ఆ గట్స్ లంకల దీపక్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఉందండి, లేదే నేను ఇన్ని చెప్తున్నా. ఇన్ని ఇయర్స్ నుంచి దగ్గర నేను 95 నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా, ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నా. సో అందుకు చాలా మందికి ఏరియాలలో తెలుసు నా వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్, నా వే ఆఫ్ లివింగ్ అందరికి తెలుసు. నేను నా ఫ్రెండ్స్ అందరు కూడా బయట కంట్రీలకి పార్టీలకు పోదామన్నా కానీ నేను లేదు, ఈరోజు నాకు ఈ ప్రోగ్రామ్ ఉంది అది అంటుంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అరే నువ్వు ఇది అంకితం చేసిండి మా ఊడు పాలిటిక్స్ అనేది వాళ్ళందరూ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నేను ప్రజల గురించే పనిచేస్తాను, ప్రజల గురించే పోట్లాడతాను. సో బీజేపీ పక్క వస్తుంది అంటారు. డెఫినెట్లీ రాబో కాలంలో మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ జరిగే ఎలక్షన్లో ఒకవేళ వాళ్ళు పెడితే మాత్రం ఇక్కడ చిన్న డౌట్ ఏంటి సార్ అంటే కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ చాలా టఫ్ గా ఫైట్ చేస్తుంది సార్, రైతు దీక్షలు అని చెప్పేసి అక్కడ ఇక్కడ అని చెప్పేసి. బీజేపీ మాత్రం ఫైట్ చేయట్లేదు ఎందుకు సార్? నేను చెప్తున్నా కదండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో వాళ్ళు మా దగ్గర ఉన్న ప్రోటోకాల్ అనేది బాగా మెయింటైన్ చేస్తారు. ఓకే. సో ఏమవుతుంది, ఇక్కడ ప్రెసిడెంట్ అనేది చేంజ్ కాబోతున్నది కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా సెంట్రల్లో పవర్ఫుల్ మినిస్టర్ కాబట్టి ఆయనకు వేరే వేరే పనులు అన్నీ నాట్ ఓన్లీ ఇక్కడ ప్రెసిడెంట్తో సహా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆయనకి ఇచ్చినప్పటి నుంచి ఏదో వేరే స్టేట్లలో ఎలక్షన్స్ వచ్చి అక్కడ ఇన్ఛార్జ్లలాగా ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నడుస్తున్నది కాబట్టి పార్టీ డెఫినెట్లీ రాబో కాలంలో ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పనిచేస్తాము. కొత్తగా వచ్చే లీడర్షిప్ కింద లీడర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఓకే ప్రెసిడెంట్ ఎవరైనా ఉండొచ్చు. థింకింగ్ అనేది మాత్రం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఇచ్చినటువంటి వర్క్స్ డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాలజీ డెఫినెట్లీ ఇక్కడ వర్క్ చేస్తాము. రాబో కాలంలో బీజేపీని బీసీ కులగణ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు. రేపు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు బీసీ వాళ్ళకి ఇస్తారా ఎవరికి ఇస్తారు? అది నేను ఇప్పుడే చెప్పలేనండి. బీసీలకు ఇంపార్టెన్స్ మాత్రం డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది, నో డౌట్ అనలే. అందుకే హైయెస్ట్ గెలిచింది కూడా వాళ్ళే. బట్ ఎవరికి ఇస్తారు అనేది మీరు ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించాలి. బట్ బీసీ గుణగణాలు ఏవైతే తీస్తున్నారో అవన్నీ కూడా కొంచెం తప్పుడు ఉన్నాయనేది మాకు తెలుస్తున్నటువంటి విషయం. ఇంకా దాన్ని లోతుగా పోయేసి మంచి కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తారా? అన్ని మాకు ఇచ్చిన 2 అయితే మినిమం గెలుస్తున్నాం అనేది. మూడిట్లో 100% 100%. అక్కడ ఆల్రెడీ మా వాళ్ళు పోయేసి వస్తున్నారు, తిరిగి సెలబ్రేషన్స్ ఒకటే తక్కువ. డెఫినెట్లీ. సో డెఫినెట్గా చూద్దాం సార్. మీ అమూల్యమైన అవకాశం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. సో హైదరాబాద్లో
కాషాయ జెండా ఎంతవరకు ఎగిరేస్తారు లేదా అనేది డెఫినెట్ గా చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మళ్ళీ మీతో ఒకసారి చిట్ చాట్ చేస్తాం సార్. Definitely. సో ఇది లంకల దీపక్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.